నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి లోపల కూర్చోకుండా వినకుండా ఎందుకు వెళ్ళిపోయారంటారు బయటికి? ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పేషెన్సీ అనేది చాలా తక్కువ. ఆయన ప్రజా సమస్యల మీద వింటాడని అనుకోవడం చాలా పొరపాటు. అయితే ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అన్నందుకు ప్రజలు మోసపోయారు. అందరు ప్రజలు మరలా ఈ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ ఇచ్చారంటే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా ఉండటానికి అర్హత లేదని ఆల్రెడీ ప్రజా నిర్ణయం చెప్పకనే చెప్పారు. నిజంగా ప్రజా సమస్యల మీద ఆయనకు అవగాహన ఉంటే ప్రజాక్షేత్రంలో ఉండేవాడు, ప్రజలతో మమేకమై ఉండేవాడు. ఈరోజు చక్కటి అసెంబ్లీ జరుగుతుంటే రాష్ట్ర గవర్నర్ ప్రసంగం తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వస్తుంటే ఆ బడ్జెట్ మీద పూర్తిగా బడ్జెట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, గతంలో నా ప్రభుత్వంలో ఏముంది, ఇప్పుడు ఏమొచ్చిందని చెప్పి చక్కటి వేదిక. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల మీద డిబేట్, ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక ఆలయం, ఒక వేదిక. అలాంటి ఆలయంలో ఉండటానికే ఆయనకు 10 నిమిషాలు కూడా ఉండే పేషెన్స్ లేదు. సరే, అయితే ఆయన 11 ఎమ్మెల్యేలు తీసుకొని వచ్చి అక్కడ ధర్నా చేస్తున్నారు, ప్రజల కోసం మేము పోరాడుతున్నాం అని అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నారు. దాన్ని మీరు ఎలా చూశారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండవలసిన వ్యక్తి, అసెంబ్లీలో పోరాటం చేయవలసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఏదో లోపించినట్లుగా ఆయన భావించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే ప్రజలను డైవర్సిటీ కేసులో ఈ నిష్ణాతులు కనుక ఆ విధంగా వెళ్తాడు. ఈరోజు 11 మందిని తీసుకొని ఏ విధంగా నువ్వు ఢిల్లీలో కూర్చోబెడతావు? మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అరాచక పాలన జరిగిందో మనం చూస్తున్నాం. సొంత బాబా హత్య కేసు నుంచి ఒక ఎమ్మెల్సీ కారు డ్రైవర్ని దారుణాతి దారుణంగా మర్డర్ చేయబడి బ్యాగ్లో డోర్ డెలివరీ దగ్గర నుంచి డాక్టర్ సుధాకర్ మాస్కో అడిగినందుకు ఏ విధంగా చంపబడ్డారో మీకు తెలుసు. అమరావతి రైతులను ఎలా వేధించారో తెలుసు. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా మానవ హక్కుల ఉల్లంఘనతో పాటుగా 307 అటెంప్ట్ మర్డర్ కేసులు భారతదేశంలో ఎక్కడా లేనన్ని కేసులు ఇక్కడ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు చాలా సవ్యంగా ఉన్నాయి. నిన్న జరిగినటువంటి వినుకొండలో కావచ్చు, మాచర్లలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద జరిగిన దాడులు, ఇరువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలను కోల్పోయారు తప్ప ఈ పార్టీకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కానీ, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ, భౌతికంగా కానీ ఏ విధమైన దాడులు లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు చాలా క్లారిటీగా చెప్పారు, ఏ వ్యక్తి కూడా, ఏ పార్టీ కూడా రాజ్యాంగాన్ని లేదా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, చట్ట ప్రకారంగా నడుచుకోమని, రాష్ట్ర అభివృద్ధిని పరుగు పందెంలో వెళ్దామని చెప్పి ఇటు యువక నాయకత్వం ఉంది, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు లోకేష్ బాబు కావచ్చు, మహాకూటమిలో ఉన్నటువంటి అంతర్గత ప్రజాస్వామ్యబద్ధంగా ఢిల్లీకి వెళ్ళి మనకు నిధులు తెస్తూ ఉన్నారు. ఇంచుమించుగా ఇప్పుడే అందిన వార్త ఏమంటే 15,000 కోట్ల పైచిలకు మన అమరావతి కేటాయింపులు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా లాస్ట్ బడ్జెట్లో 1000 కోట్లు, అంత ముందు బడ్జెట్లో 1,500 కోట్లు, మొత్తం కూడా 3,000 కోట్లు కూడా తేలైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు మీద కానీ, విభజన హామీల మీద కానీ, విశాఖపట్నం ప్రైవేటీకరణ జరగట్లేదు. విశాఖ ఉక్కు మళ్ళా అది ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. మళ్ళా దానికి ఐరన్ ఖనిజాలు కేటాయింపు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి దూసుకుపోతూ ఉంది. బడ్జెట్లో అందుకే భాగంలోనే మొదటిగా 15,000 కోట్లు, ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోలవరానికి, అమరావతికి రావాల్సిన నిధులు మాకు అవసరం లేదని చెప్పి లేఖ రాశారు కదా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది మరి మీకు? ఇది గతంలో ఆంధ్రప్రదేశ్కి ఇవే కాదు, చాలా సమస్యలు వెళ్ళిపోయినాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము గతంలో 2 మెడికల్ కాలేజీలు ఇస్తే కనీస ఏర్పాట్లు లేక వచ్చిన మెడికల్ కాలేజీ వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్నటువంటి ఏ మంత్రి కూడా తన మంత్రి పదవికి అర్హులు కాదు. ఏమి కావాలో తెలియదు, ఏమి తెచ్చుకోవాలో తెలియదు, రాష్ట్రానికి నిధులు ఏం కావాలో తెలియదు, ప్రాజెక్టులు ఏం కావాలో తెలియదు, ఏ విధంగా అభివృద్ధి చెందాలో తెలియదు, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ
నేషనల్ హైవే నిర్మాణం జరగదు, పోలవరం తెలియదు, అలానే అమరావతి తెలియదు. అసలు వాళ్ళకి చర్చనే తెలియదు. ఒక్కసారి చూడండి, ఆల్ పార్టీ మీటింగ్ ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ విభజన హామీల కోసం అన్ని పార్టీలతో కలిసి ఎప్పుడైనా ఆయన ఒక్క సమావేశం నిర్వహించిన తీరు మనం చూసామా? అందుకని ఆ పార్టీలో ఎవరు కూడా ఎమ్మెల్యేలకు ఉండటానికి కానీ, మంత్రులుగా ఉండటానికి కానీ, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు పనికి రారు. రాజకీయ లక్షణాలు లేవు కనుకే ఆ పార్టీకి 11 సీట్లతో బుద్ధి చెప్పినా ఇప్పటికీ వారి మనస్తత్వం మారలేదు. భవిష్యత్తులో పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో జరిగిన దాడుల మీద దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూడడానికి వెళ్ళి హత్య గురించి మాట్లాడకుండా లేదా వాళ్ళ గురించి మాట్లాడకుండా ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడారంటారు? అయినా ఉక్రోషం ఎందుకంటే 11 సీట్లతో ఓడిపోయాడు, దారుణాతి దారుణంగా ఓడిపోయాడు. ఆయన ప్రభుత్వంలో ఒక ఉన్మాద చర్యగా ఆయన ప్రభుత్వ పాలన చేసింది. పోలీస్ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని తన పార్టీ క్యాడర్ కోసం ఒకే కులానికి సంబంధించిన వ్యక్తుల్ని వివిధ పోస్టుల్లో, ఇంపార్టెంట్ పోస్టులో పెట్టుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఈరోజు మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్కడ రాజకీయం చేసే నెపం మీద వెళ్ళారు, అక్కడ సాక్షాత్తు వాళ్ళ కుటుంబ సభ్యులే ఇది మర్డర్ అనేది వ్యక్తిగతమైనటువంటిది, ఇది పొలిటికల్ సంబంధించింది కాదు అని చెప్పినప్పటికీ పొలిటికల్ మైలేజ్ తీసుకునే క్రమంలో ఎక్కడ బాడీ ఉంటే, ఎక్కడ చనిపోతే, ఎక్కడ పీనుకుంటే ఏంటో తెలియదు కానీ అలా పలకరింపులు, అలా ఓదార్పు యాత్ర ఉంది. ఇది రాజకీయ నేపథ్యంలో రాజకీయం చేసే కుట్రైతే జరిగింది కానీ ఇది ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు కనుక మరొక్కసారి అభాస్వాలు అవుతారు. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయిన వ్యక్తి వైసీపీ అతనే, చంపిన వ్యక్తి వైసీపీ నేతనే, కానీ తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎందుకు రుద్దుతున్నారంటారు? ఎందుకంటే గతంలో ఎక్కడా లేనటువంటి దారుణాతి దారుణమైనటువంటి ఆంధ్రప్రదేశ్ హత్యాకాండ జరిగింది, ఎక్కడ జరగలేదు. తెలుగుదేశం పార్టీ మీద అయితే ఆస్తుల మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద, గుడివాడైతే చెప్పాల్సిన పర్లేదు, ఇలాంటి భౌతిక దాడులు జరిగింది. ఇక్కడ పూర్తిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పి తెలిసినప్పటికీ అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన కొత్తగా దీన్ని మార్చే ఒక డ్రామా, ఇది మార్చే ఒక క్రియేటివిటీ జరిగింది. అయితే అది బెడిసి కొట్టింది. అది బెడిసి కొట్టి తన మీదకి వస్తుంది. దాంట్లో తెలుగుదేశం పార్టీ తప్పు కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ సంబంధం లేనే లేదు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అనేక కేసుల్లో ఇరుక్కోబోతున్నాడు. నిన్న ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిఐ ర్యాంక్ అధికారిని కూడా మధుసూదన్ రావు గారిని విధులకు ఆటంకం కలిగిస్తూ హెచ్చరికలు చేయడం జరిగింది. అది కూడా కేసు. విధుల నిర్వహణలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిని ఇలా చూస్తూ ఇలా వార్నింగ్ ఇవ్వడం కూడా తన ఉద్యోగ నిర్వహణలో బెదిరింపులుగానే పాల్పడినట్టుగానే భావించవలసి వస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి శిక్షలు తన మీదకి కేసులు, కొత్త కేసులు రాబోతాయి. సార్ అలానే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళారు, ఇక్కడ చేయాలి కానీ ఎక్కడో ఢిల్లీలో చేస్తే ఎందుకు సార్? ప్రజల కోసం పోరాడాలంటే మనం ప్రజల్లో పోరాడాలి కదా, ఢిల్లీలో ఎందుకు పోరాడాలి సార్? ఢిల్లీ వెళ్ళారంటే దేనికి వెళ్ళారు, దాని వెనక ఏమి దాగి ఉన్నదో అంటే ఇప్పుడు ఆయన కేసులు కొట్టేయించుకోవడానికి అక్కడికి వెళ్ళారా? సొంత కేసులు కొట్టేయటానికి కావచ్చు, లేదా సొంత పార్టీ వ్యక్తుల మీద అక్రమ కేసుల నెపంలో ఈరోజు వైరల్ అవుతున్న దాని మీద తన హస్తం కూడా ఏమైనా ఉందేమో తెలియదు. ఎంతమంది ఎంపీలు, కొంతమంది అనేక మంది ఎంపీలను కూడా ఆవిడ టార్గెట్ చేస్తూ మహిళను సప్లై చేసినదని చెప్పి ఒక భయంకరమైన వార్త వినవలసి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. దాని వెనక ఏముందో తెలియదు. అలాంటి పర్సనల్ ఇష్యూస్ మీద కూడా వెళ్ళి ఉండవచ్చు. ఆయన నిజంగా కనుక ప్రజల కోసం వెళ్ళినట్లయితే 5 సంవత్సరాల మీ పాలనలో ఢిల్లీలో ఎన్నిసార్లు వెళ్ళారు, వెళ్ళిన సందర్భంలో ఏమేమి డిబేట్ చేశారు, డిబేట్ చేసిన విషయం ఎప్పుడైనా ప్రజలకు తెలియజేశారా, మీరు ఏమి సాధించారు? అధికారంలో ఉన్నప్పుడు సాధించలేనిది 11 మంది సింగిల్ డిజిట్లో లేని వ్యక్తులు కూడా తీసుకుని ఏమని సాధించడానికి మీరు వెళ్ళారు, అది మీరే ప్రజలకు చెప్పాలి.